నవ్యాంధ్ర ప్రజల జీవనాడి లక్షలాది ఎకరాలకు ప్రాణనాడైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నిధుల వరం అందించింది. రాష్ట్ర విభజన సమయంలోనే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి భారీ స్థాయిలో నిధులు విడుదల చేసింది. 1981 కోట్ల రూపాయల చెక్కును అందించింది. ఢిల్లీ వేదికగా జరిగిన పోలవరానికి ఆర్థిక సహకార పత్రాల అందజేత కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, ఉమాభారతి చేతుల మీదుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెక్కు అందుకున్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికే కాదు దేశానికే గర్వకారణంగా నిలవబోతోందన్న కేంద్ర మంత్రులు నిధుల విడుదలతో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో మోదీ సర్కార్ ముందుంటుందన్న కట్టుబాటును గట్టిగా చాటుకున్నామని గుర్తు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయంలో ప్రాజెక్టు పూర్తి చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నామని 2018 డిసెంబర్ నాటికి పోలవరం జలాలను పారిస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం అందిస్తున్న సహకారం మరువలేనిదని, కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలోనే 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం, ఇప్పుడు నాబార్డు ద్వారా నిధులివ్వడం సహా అన్ని రకాలుగా అండగా నిలుస్తోందని అన్నారు. When will Andhra Pradesh see the real color of money in order to implement the Polavaram project? And that historic opportunity has come today, and I am glad that the Honorable Chief Minister is here. So I said this is more than a symbolism, because it embodies the fact that the central government has fulfilled its promise of supporting the state through the instrumentality of NABARD. I am extremely grateful to NABARD and to the Ministry of Water Resources, which have acted as an important instrumentality in fulfilling this promise. Be the launching pad for a great project in Andhra Pradesh, it also restores a sense of confidence and trust in the people of Andhra Pradesh. And I think for the federal polity of India, this is extremely important. The areas, those districts of Andhra Pradesh which have been so far not blessed by nature in terms of water will also now benefit. हम सबके एक बड़े भाई, एक अम्ब्रेला माननीय वेंकैया नायडू जी यहाँ रहे, और वो इतने उत्सुक रहे इसके लिए और हम सबको प्रेरित करते रहे पूरे समय. मेरी स्थिति तो ये हो गई थी कि मैं ऑनरेबल चीफ मिनिस्टर का निमंत्रण नहीं स्वीकार कर पा रही थी आंध्र प्रदेश और तेलंगाना भी जाने का, क्योंकि जैसे ही मैं वहां जाऊंगी तो मैं पोलावरम के बारे में क्या जवाब दूंगी, और इसलिए मैं इसको टाल रही थी. अब मैं बहुत स्वाभिमान के साथ और आत्मसंतोष के साथ अब वो जब कहेंगे तब मैं अपनी पूरी टीम को लेकर के वहां जाऊंगी, क्योंकि अब मैं उनकी नजर में नजर मिला करके देख सकती हूं और उनसे बात कर सकती हूं. చాలా సంతోషకరమైన విషయం. పోలవరం మోడీ గారు ఆంధ్రకి ఇచ్చిన వరం అని చెప్పని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అది ఆంధ్రప్రదేశ్ యొక్క జీవన రేఖ. 1982 నుంచి ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పటి నుంచి నత్తనడక నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసిన ప్రకటనను ముందుకు తీసుకెళ్తూ ఆ సందర్భంగా దానికి కావాల్సిన అనుమతులు మంజూరు చేస్తూ 7 మండలాలు ఖమ్మం జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్కి బదలాయిస్తూ ఆర్డినెన్స్ చట్టం తేవడంతో పాటు ఇవాళ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం అవుతుందో చాలా సంతోషం. నాకైతే మనసులో చాలా సంతోషంగా ఉంది. కేంద్రం ఏదైతే చెప్పిందో చట్టంలో అవన్నీ అమలు చేస్తుంది, అంచెలంచెలుగా అమలు చేస్తుంది. ఎందుకంటే మనం దేశాన్ని పరిపాలిస్తున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్లు వస్తూ ఉంటాయి, వాళ్ళందరికీ కోరికలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని వీలైనంత ఎక్కువ సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నబార్డు ఇంత పెద్ద ఎత్తున మరి ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో ఒక ప్రధాన అంశమైనటువంటి కేంద్ర నిధులు నబార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్కి అందించేందుకు, ఆ తర్వాత ఆ నబార్డు రుణాన్ని కేంద్రమే చెల్లించేందుకు అంగీకారం కుదరడం, ఆర్థిక మంత్రి గారు స్వయంగా వచ్చి సుశ్రీ ఉమాభారతి గారి యొక్క నేతృత్వంలో ఇవాళ పని
ముఖ్యమంత్రి గారి ఆ చెక్కు అందజేయడం చాలా సంతోషం. నేను అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అలాగే నా మంత్రివర్గ సహచరురాలు సుశ్రీ ఉమాభారతి గారికి, అలాగే అధికారులందరికీ కూడా నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఒక కళ, నా ఒక్కడి కళ కాదు, 5 కోట్ల ఆంధ్రుల కళ. ఇది చిరకాల వాంఛ. అలాంటి చిరకాల వాంఛ ఈరోజు నిజమయ్యే పరిస్థితి వచ్చింది. నబార్డు ద్వారా ఫైనాన్స్ అనేది వస్తే ప్రాజెక్టు పూర్తవడానికి పెద్ద కష్టం కాదు. మొట్టమొదటిసారిగా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా, ప్రధానమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇందుకు కారకులైనటువంటి అరుణ్ జైట్లీ గారిని, అదే మాదిరిగా ఉమాభారతి గారిని, ఇంకొక పక్క వెంకయ్యనాయుడు గారిని, అదేవిధంగా చౌదరి ఇక్కడుండి కోఆర్డినేట్ చేశాడు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున, వారిని, దీని కారకులైనటువంటి మా డిపార్ట్మెంట్లో కూడా మినిస్టర్ కానీ, అదే మరి మా సెక్రటరీ శశిభూషణ్ కానీ, ఈఎన్సీ కానీ, కేంద్రంలో ఉండే అధికారులు కూడా పూర్తిగా కోఆపరేట్ చేశారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ మినిస్టర్ డిపార్ట్మెంట్, పోలవరం అథారిటీ, నబార్డ్ అందరూ కోఆపరేట్ చేశారు. అందరి సహకారంతో తక్కువ సమయంలో ఇది వాస్తవ రూపం వచ్చింది. దీనికి ఈరోజు చూస్తే 1980 కోట్ల రూపాయలు మొదటి విడత ఇప్పుడు ఏదైతే ఖర్చు పెట్టామో దానికి డబ్బులు ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టాం. రోజుకి 2,50,000 నుంచి 3 లక్షల క్యూబిక్ మీటర్లు ఎర్త్ వర్క్ చేయాలని దానికి మెషినరీ అంతా పెట్టాం. ఇంకొక పక్క అనేక ఏజెన్సీస్ అన్ని డయాఫామ్ వాళ్ళు ఏం చేయాలనో దానికి కూడా స్పీడప్ చేశాం. ఇంకొక పక్క కాంక్రీట్ కూడా ఏజెన్సీస్ని పెట్టాం. అన్నీ కూడా ఏజెన్సీస్ రెడీగా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ముమ్మరంగా పనులు అవుతాయి. 30వ తారీఖున ఏదైతే కాంక్రీట్ సెరమనీ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ మంత్లో డయాఫామ్ వాల్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా గేట్లన్నీ ఫ్యాబ్రికేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. నేను ప్రతి ఒక్క వారం సోమవారం నేను రివ్యూ చేయడం, నెలకొకసారి విజిట్ చేయడం, మా మంత్రి కానీ, మా శశిభూషణ్ ఆధ్వర్యంలో సెక్రటరీగా ఆయన కానీ, మా ఈఎన్సీ వెంకటేశ్వరరావు కానీ అందరూ కూడా రాత్రింబగుళ్ళలో పనిచేస్తున్నారు. ఫీల్డ్లో కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అందుకే ఇది అసాధ్యం అనుకున్న ప్రాజెక్టు ఇప్పుడు సాధ్యమనే పరిస్థితి వచ్చింది. నాకు జీవితంలో చాలా అచీవ్మెంట్స్ చేశాం కానీ, అనేక విజయాలు సాధించాం కానీ, ఈరోజు పోలవరం కళ నిజమైనప్పుడు వచ్చే ఆనందం, తృప్తి ఇంకొక దాంట్లో ఉండదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. ఒక పక్క పోలవరం వల్ల అటు విశాఖపట్నం వరకు, ఇటు కృష్ణా వరకు నీళ్లు రావడమే కాకుండా రేపు రాబోయే రోజుల్లో కరువు ప్రాంతాలను రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు ఇలాంటి జిల్లాలకు కూడా చాలా పెద్ద ఎత్తున వెసులుబాటు వస్తుంది. ఆ ప్రాంతాలు కూడా కరువు లేకుండా చేసేందుకు అవకాశాలు వస్తాయి. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా మారే పరిస్థితి వస్తుంది. అందుకు చాలా ఆనందంగా ఉంది. అందుకే వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ ఉమాభారతి గారు చెప్పంగానే వచ్చాను. చాలా తృప్తి ఉంది, ఆనందం ఉంది.